వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. దసరా అంటేనే ఎంతో భక్తి శ్రద్ధలతో మనం జరుపుకుంటూ ఉంటాము. మంచిపై చెడు విజయం సాధించిన రోజు. ఎవరైతే ధర్మంగా ఉంటారో, నిజాయితీగా మాట్లాడతారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ అమ్మవారి అనుగ్రహం ఉండి వాళ్ళ జీవితం చాలా అందంగా ఉంటుంది. దానికి నిదర్శనమే మనకి జరిగిన ఎన్నో స్టోరీస్ ఈ దసరా సందర్భంగా మనకి బోల్డ్ అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో. ముఖ్యంగా అమ్మ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. హరి రఘుప్రియ గారు, నమస్కారం అమ్మ. నమస్తే నాన్న మాధురి. దసరా శుభాకాంక్షలు మీకు కూడా మన ప్రేక్షకులకి కూడా. మరి ఇవాళ రెండో రోజు కాబట్టి నవరాత్రుల్లో అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనమిస్తారు కదా. మరి ఈ అవతారం యొక్క విశిష్టత, అలానే ఈ రోజు అమ్మవారికి మనం సమర్పించాల్సిన నైవేద్యాలు, పూజించవలసిన పువ్వులు, అలానే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. అయితే ఈ రెండవ రోజు మనకి గాయత్రి అమ్మవారిగా పూజ చేసేటప్పుడు అసలు గాయత్రి అమ్మవారిగా ఎలా అవతారం ఎత్తారు అంటే దానికి వెనకాల ఒక కథ ఉంది. అదేంటంటే ఒకసారి బ్రహ్మదేవుడు సప్త ఋషులతో కలిసి ఒక తపస్సుని, యజ్ఞాన్ని ప్రారంభించాడు. యజ్ఞాన్ని ప్రారంభించే సమయానికి మరి భార్య పక్కన లేకుండా యజ్ఞం అవ్వదు కాబట్టి ఆ సరస్వతి అమ్మవారి కోసము వేచి చూస్తున్న సమయంలో ఆ తల్లి రావడము లేట్ అయింది. ఆలస్యం అయ్యేటప్పటికీ యజ్ఞం ఆగిపోతే లోకానికి నష్టం కలుగుతుందని చెప్పి బ్రహ్మదేవుడు గంగా నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న ఒక గోపికను తీసుకొచ్చి పత్నిగా స్వీకరించి ఆ గోపికకి దేవతా శక్తులన్నీ సమర్పించి అంటే ఇచ్చేసి ఆ అమ్మవారిని గాయత్రీ మాతగా స్థాపన చేసి కూర్చోబెట్టి యజ్ఞాన్ని ప్రారంభించేసి సంపూర్ణంగా పూర్తి చేశారు. అయితే ఇది ఒక రకంగా ఈ అవతారం అయితే కనుక దేవలోకంలో మరి వేదాలను పట్టుకుని ఒక రాక్షసుడు పారిపోయాడు. కనిపించకుండా, వేదాలు లేకుండా మరి యజ్ఞాలు లేవు, హోమాలు లేవు, అసలు మొత్తం స్తంభించిపోయింది. అప్పుడు స్తంభించిపోయినప్పుడు బ్రహ్మదేవుణ్ణి ఈ ఋషులందరూ కలిసి ప్రార్థన చేస్తారు. మరి వేదాలు లేవు, అన్నీ తస్కరించబడ్డాయి, మరి మాకేమిటి దిక్కు, వేదాలు లేకుండా మనకి లోకం నడవదు కాబట్టి ఏమిటి చెయ్యాలి అంటే అప్పుడు ఆయన ఒక అమ్మవారిని సృష్టించి ఆ అమ్మవారికి అంటే ఇది ఒక కథనం అన్నమాట. ఆ అమ్మవారిని గాయత్రి అమ్మవారిగా ప్రతిష్టాపన చేసి ఆ తల్లిని వేదాలను రక్షించింది కాబట్టి, ఆ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి తీసుకొచ్చి ఇచ్చింది కాబట్టి ఆవిడ వేదమాతగా, గాయత్రీ మాతగా ఆవిడ మనకి భూమి మీద అంటే దేవలోకంలో అవతారం చేసిందనమాట. ఈ అవతార విశిష్టత ఏంటంటే వేదాలను కాపాడడం కోసము, వేదాలను ఋషులకు అందించే అవతారంగా గాయత్రి అమ్మవారు వెలిసిందనమాట. అయితే మరి ఈ రెండవ రోజు ఆ తల్లిని ఎలా పూజించాలి, ఏ అంటే ఏ పువ్వులతో పూజించాలి అనే విషయాన్ని తెలుసుకుందాము. దీంతో పాటుగా ఇక్కడ మనం గాయత్రి అమ్మవారికి 5 ముఖాలు ఉంటాయి, గమనించారా? ఈ 5 ముఖాలు దేనికంటే వేదాలకు అంటే పంచమ వేదాలు, 5 వేదాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క వేదము ఒక్కొక్క ముఖం కింద ఆ తల్లి అవతారం చేశారు. అయితే 16 చేతుల్లో ఏ పట్టుకుంటుంది అంటే కనుక ఆ తల్లి శంఖము, చక్రము, గద, త్రిశూలము, శూలము మొదలైన దివ్యమైన ఆయుధాలతో ఆ తల్లి అలంకారం చేయబడుతుంది. అయితే ఈ వేదమాత ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము 4 వేదాలతో పాటు ఇంకొక వేదము ఆయుర్వేదం, ఆయుర్వేదం కూడా. అయితే ఈ పంచవేదాలతో ఆ తల్లి ఆవిర్భావం చేసింది కాబట్టి వేదమాతగా ఈవిడ పూజలు అందుకుంటుంది. అయితే మనకి గాయత్రి మంత్రం తెలుసు కదా, ఏ పూజ చేసినా ఏ తత్సర్విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటే ఈ గాయత్రి మంత్రంలో 32 దేవతలు నిమిడీకృతమై ఉన్నారు. 32 అక్షరాలు కలిపి ఈ గాయత్రి మంత్రంగా ఆవిర్భవించబడింది. అయితే ఇది మనకి సూర్యశక్తిని, జ్ఞానాన్ని, తేజస్సుని ఇస్తుంది. అంత శక్తివంతమైన మంత్రం అనమాట. అంటే అనుష్ఠానంగా పలికితే ఒక రకంగా ఉంటుంది, అనుష్ఠానం లేకపోయినా పామరుడైనా పలికినా కానీ శక్తి వచ్చే అవకాశం ఉంటుంది. అంత విశిష్టమైనది ఈ గాయత్రి మంత్రం అన్నమాట. అయితే మరి ఈ గాయత్రి అమ్మవారు జ్ఞానానికి మూలాధారము, జ్ఞానానికి ప్రతీక. అయితే మరి ఈ అమ్మవారిని ఈ సమయంలో ఈ దసరా నవరాత్రుల్లో ఏ పూలతో పూజ చేయాలి, అసలు తర్వాత తిథి ఏమిటి అనే విషయం తెలుసుకుందాము. ఈ గాయత్రి అమ్మవారిని ఏ పుష్పాలతో పూజ చేయాలి అంటే కనుక తామర పువ్వులు, కలువ పువ్వులతో ఈ తల్లిని పూజ చేస్తాము.
అయితే దానంగా ఏమివ్వాలి అంటే కనుక ఎర్రని గాజులను, ఎర్రని చీరను, ఎర్రని వస్తువులను దానంగా ఇస్తాము. అంటే ఈవిడ ఎవరికైనా జాతకంలో కుజుదోషం ఉంటే కనుక ఆ కుజుదోషం పోవడానికి ఈ తల్లిని, అంటే జాతకపరంగా జ్యోతిషపరంగా కూడా దోషాలు ఏమైనా ఉంటే వాళ్ళకు ఈ తల్లిని పూజ చేసినట్టయితే ఈ సమయంలో కొంత దోషం నివృత్తి అయ్యేటట్టుగా ఉంటుందన్నమాట. అయితే మరి ఈరోజు నిషిద్ధం చేయవలసినది మనం తినే నిత్యకృత్యంలో కానీ లేదంటే ప్రసాదాల్లో కానీ వంకాయని చేర్చకూడదు. ఓహో, వంకాయని నిషిద్ధం చేయాలి. అయితే ఈరోజు చేయవలసిన నైవేద్యాలు ఏమిటంటే కనుక పులిహోర, కొబ్బరి అన్నం నివేదన చేసుకోవాలి. అయితే మరి ఇది పూజ చేస్తే మనకొచ్చే ఫలితం ఏంటంటే కనుక తేజస్సు ఎక్కువ వృద్ధి అవుతుంది. మరి గాయత్రీమాత కదా, తేజస్సు, శక్తి, జ్ఞానము, విజ్ఞానము ఇస్తుంది ఆ తల్లి. అయితే మరి దీంతో పాటు చిల్లు పెట్టని గారెలు 3 రకాలు చేస్తారు. చిల్లు పెట్టకూడదు గారికి, ఆ చిల్లు పెట్టకుండా ఉండే గారెని తయారు చేయాలి. అయితే ఈ 3 చెయ్యలేని వాళ్ళు ఏ ఒక్కటి చేసుకున్నా సంపూర్ణమైన ఫలితం వస్తుంది. అయితే మరి ఈవిడ్ని పూజ చేయవలసిన మంత్రం ఏంటంటే కనుక ఓం భూర్భువ స్వః తత్సర్విదుర్వరేణ్యం, ఇందాక మనం చెప్పినట్టు భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రం చదువుకోలేని వాళ్ళకి మరొక చిన్న మంత్రము ఓం నమో గాయత్రీ మాతే. ఇది ఎంత చదవడం కష్టమో అని అనుకున్న వాళ్ళు చిన్ని మంత్రము. దీంతోపాటు మాకు అది కూడా కష్టమవుతోంది అంటే దానిలో కూడా కష్టము అని అనుకున్న వాళ్ళు గాయత్రి కవచాన్ని కనుక చదువుకున్నా విన్నా కానీ, అంటే మరీ అంత రాదు అని నేను అనుకోను, కానీ కొంచెం అందులో కూడా ఇచ్చేస్తే అందులో కూడా డౌట్లు ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ డౌట్ కూడా క్లియర్ చేసేందుకు గాయత్రి కవచాన్ని కనుక విన్నా చదివినా కానీ తత్సమానమైన ఫలితాన్ని ఆ తల్లి మనకిస్తుంది. అమ్మ, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా ప్రతిరోజు అమ్మవారికి సంబంధించిన అలంకరణ వేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. మరి అలాంటి వాళ్ళు ఏ విధంగా పూజ చేసుకోవాలంటారు? అన్ని అవతారాలకి సంబంధించి మూల అవతారం ఎవరు? రాజేశ్వరి అమ్మవారు. ఆ అమ్మవారి పటంతో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మాకు అది కూడా కాదు అని అనుకున్నప్పుడు దుర్గా అమ్మవారి పటం పెట్టుకునినా చేసుకోవచ్చు. అది కూడా కాకపోయినప్పుడు లలిత అమ్మవారి పటం అందరిలో ఉంటుందిగా. అన్ని అవతారాలకి మూలం ఆ తల్లే కదా, శక్తి ఆ తల్లే. కాబట్టి ఆ లలిత అమ్మవారి పటానికే ఏ రోజుకు ఆ రోజు భావన చేసుకుని ఆ తల్లికి ఆ మంత్రాలు చదువుకుని ఆ రకంగా పూజ చేసుకున్నా కానీ అదే ఫలితం వస్తుంది. చాలామంది అనుకుంటారు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోవాలి, బాగా ఆర్భాటం చేసుకోవాలి, అలా చేసుకోకపోతే ఆ తల్లి అనుగ్రహించదేమో అని అనుకుంటారు. కానీ ఇక్కడ మనం అమ్మ అంటున్నాం కదా, అమ్మాని పిలిచేటప్పుడు ఆర్తి చూస్తుందే తప్ప మనం ఏదో ఫ్యాషన్గా తయారయ్యి అమ్మాని పిలిస్తేనే మన అమ్మ పలుకుతుందా? లేదు కదా. అమ్మాని ఎలా పిలిచినా మన తల్లి మనకు పలుకుతుంది. అక్కడ ఆ తల్లి పిలుపులో ఆర్తి చూస్తుందే తప్ప నువ్వు ఎలా పిలుస్తున్నావు, ఎంత ఆర్భాటంగా పిలుస్తున్నావు అని మనం ఎలాగైతే మన పిల్లలకి చూడమో ఆ తల్లి కూడా మన అలాగే చూడదు. కాబట్టి ఆర్భాటాలకు పోయి ఈ పూజలు అనగానే, పునస్కారాలు అనగానే, పండగలు అనగానే లేని శక్తి తెచ్చుకొని, అప్పు తెచ్చుకొని, అరే మన ఇంటి వాళ్ళు అంతంత చేస్తున్నారు, మన తోటి వాళ్ళు అలా చేస్తున్నారు, అవి ఇవి చూసి హంగామాగా అప్పులు చేసుకొని తర్వాత ఇబ్బంది పడితే ఆ తల్లి కూడా క్షమించదు. కాబట్టి మీ శక్తి కొద్దీ అక్కడ మీరు ఇవ్వవలసినది, అప్పు తెచ్చుకోవలసినది ఏంటంటే భక్తి, శ్రద్ధ. అది అప్పు తెచ్చుకోండి, అది ఇంకా వృద్ధి అవుతుంది. కాబట్టి భక్తి, శ్రద్ధ తెచ్చుకొని ఆ తల్లికి మనసారా ఇంకొక ఆలోచన లేకుండా ఈ 9 రోజులు నియమనిష్టలతో శుచిగా, శుభ్రంగా, మంచి మనసుతో పూజ చేసుకుంటే ఆ తల్లి ఎందుకు కరుణించదు? ఆ తల్లి ఎందుకు రాదు? ఆర్భాటాలు ఆ తల్లికి తెలియవా? ఆర్భాటాలు చూడనిదే ఆ తల్లి. కాబట్టి మనలో ఉన్న భక్తిని, శ్రద్ధని ఉపయోగించండి. ఈ మిగతా ఆర్భాటాలకి పోయి వాళ్ళు చేశారు మనం చేయలేకపోతున్నామని మనకి చెయ్యవలసినది కూడా పక్కకు వెళ్ళిపోతుంది. చెయ్యాలని అనుకున్నది కూడా మనం మర్చిపోతాము. కాన్సన్ట్రేషన్ అంటే భక్తి, శ్రద్ధ దాని మీద కలగదు. వాళ్ళలాగా చెయ్యాలనే తపనతో మనం ముహూర్తాలు వేస్ట్ చేసుకుంటాము. అరే 9 గంటలకల్లా ఈ కలశం పెట్టాలేమో, లేదా 7 గంటలకి ఈ పూజ చెయ్యాలేమో అన్న భావన తప్పిపోయి వాళ్ళలాగా అలంకారం చేసుకోలేకపోయామే, వాళ్ళలాగా చీరలు కట్టుకోలేకపోయామే, ఆ భావన వద్దు. ఏదైనా ఉతికిన శుభ్రమైన కాటన్ చీరతో చేసిన ఆ తల్లి ఒప్పుకుంటుంది, ఆ తల్లి తీసుకుంటుంది. ఆ తల్లి చూసేది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది భక్తిని, శ్రద్ధని తప్ప ఇంకొకటి కాదు. ఇంకొకటి కోరికల లిస్టు కూడా ఆ తల్లికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు పండగలు వచ్చేస్తున్నాయి బోల్డ్ లిస్ట్ రాసేసుకుంటారు, నాకు ఇది కావాలి ఇది కావాలి అని. అక్కర్లేదు. ఆ తల్లికి తెలీదా ఏది ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో?
ఇస్తుంది. మనం చేయవలసిన విధానంగా చేసుకుంటే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.